యాక్టింగ్ విషయానికి వచ్చాము. యాక్టింగ్ నడుస్తుంది. సీరియల్ నుంచి సినిమాలకు వచ్చారు. సీరియల్ ఆర్టిస్ట్ని యాక్సెప్ట్ చేయట్లేదని ఒకప్పుడు ఉండేది. అది ఇప్పుడు పోయిందో ఉందో తెలియదు అసలు. కొంతవరకు ఉంది, ఇంకా ఉందా నడుస్తుంది అంటే వీ కాంట్ సే ఎనీథింగ్ రైట్ ఆర్ రాంగ్. ఎందుకంటే ఇప్పుడు డైరెక్టర్లకు కూడా బాగా ఎక్స్పోజ్ అయిపోయిన వాళ్ళని, ఓవర్ ఎక్స్పోజ్ అయిపోయిన వాళ్ళని, టీవీలో ఎక్స్పోజ్ అయిన వాళ్ళని చూపించడం ఫ్రెష్గా ఉండదు అనుకుంటారు. ఇప్పుడు నేను ఏదైనా చూపించాలంటే ఫ్రెష్గా ఉండాలనుకుంటాను, ఉండదు అనుకుంటారు. అందుకని టీవీలో వాళ్ళని తీసుకోరు. ఎప్పుడు తీసుకుంటారు? టీవీలో ఓవర్ ఎక్స్పోజ్ అయిన తగు మించిన టాలెంట్ ఉందిరా, వీడిని రోజు చూసినా కానీ మళ్ళీ చూడాలనిపిస్తుందిరా అన్నప్పుడు తీసుకుంటారు. ఓకే. సో అప్పుడు వెన్ యూ కెన్ డూ ఎస్ చాలా అత్యద్భుతమైన యాక్టర్ అన్నప్పుడు. అందుకని ఇంకా ఉంది. బట్ ఆల్మోస్ట్ సమసిపోయినట్టే. నా టీవీలో చేసిన వాళ్ళు కూడా పెద్దగా ఏమీ ఇబ్బంది లేదు. కాకపోతే హాలీవుడ్లో చూస్తే టెలివిజన్లో చేసిన వాళ్ళు అందరూ సినిమాలో పెద్ద పెద్ద స్టార్స్ కదా. అందరూ జిమ్ క్యారీ దగ్గర నుంచి పియర్స్ బ్రాస్నన్ దగ్గర నుంచి అందరూ టెలివిజన్ నుంచి వచ్చిన వాళ్ళే. ఎస్. సో ఇక్కడ కూడా మెల్లగా సమసిపోతుంది. ఓకే. ఇంకొకటి సార్, మనకి ఇక్కడ మన సినిమా పాన్ ఇండియా అయింది కదా. పాన్ ఇండియా సినిమాలు అయిపోయినాయి, తెలుగు సినిమాలు అన్ని మార్కెట్లోకి వెళ్తున్నాయి. వేరే మార్కెట్కి ఆర్టిస్టులు కూడా ఇక్కడికి వస్తున్నారు పాన్ ఇండియా అవ్వటం వల్ల. అదే విధంగా మన తెలుగు వాళ్ళు వేరే మార్కెట్లోకి వెళ్ళి చేయటం తగ్గింది, తక్కువగా ఉంది. ఎందుకు అంత రీచ్ అవ్వలేకపోతున్నారు? వేరే మార్కెట్లో కంటే హిందీలోకి వెళ్ళి, తమిళలోకి, ఎక్కడైనా ఇక్కడ మనం ఏంటంటే ముందు లాంగ్వేజ్ నేర్చుకోవాలి. లేకపోయినా స్లోగా వాళ్ళు కూడా తీసుకుంటున్నారు, తీసుకోవట్లేదని కాదు, తమిళ్ వాళ్ళు తీసుకుంటున్నారు, మలయాళం వాళ్ళు తీసుకోవట్లేదు. మలయాళం ఎందుకంటే లాంగ్వేజ్ బాగా తెలియాలి. వాళ్ళు ఎంతవరకు ఆగి ఉన్నారంటే ఓన్లీ ఆ విలన్ అంటే నార్త్ ఇండియా నుంచో ఎవరో ఒకళ్ళు పట్టుకొచ్చి, ఇప్పుడు మన వాళ్ళని తెలుగు వాళ్ళని కూడా తీసుకుంటున్నారు. సునీల్ వెళ్ళాడు, సునీల్ చేస్తున్నాడు, సాయి కుమార్ గారు చేస్తున్నారు. మలయాళం చేస్తున్నారా? ఓ లాంగ్వేజ్ అది కొంచెం కష్టం, చాలా కష్టం. అంటే మనకు ఏదో ఒక రోజు 2 రోజులు, ఒక నెల 2 నెలలు ట్రై చేసినా వచ్చేది కాదు. మినిమం సంవత్సరం అక్కడ ఉంటే తప్ప కొంత వస్తుంది. స్లాంగ్ రావాలి, మెయిన్ స్లాంగ్ అది. అదే స్లాంగ్ ప్లస్ పదాలు కూడా నోరు తిరగాలి కదా. పదాలు కలవు మీకు ఎక్కడైనా. ఇళ్ళల్లో సుగంధిన్యో ఎల్ఎల్ 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 మనకి ఏం మాట్లాడుతున్నారో కూడా మనకి అర్థం కాదు. ఎందుకంటే పెదాలు కలవు చాలా వరకు. ఓకే ఓకే. మ్యాక్సిమం అక్కడక్కడే మഴ కొన్ని పదాలు ఉంటాయి. అవి పలకాలంటే చాలా కాలం టైం పడుతుంది. మీకు వచ్చేసింది పూర్తిగా? నేను అసలు ఎంత బాగా అంటే ఒక్క ముక్క కూడా రాదు నాకు. అవునా? నాకు తెలిసి ఈ పార్టీకి వచ్చేసి ఉంటుంది ఒక పాతగా. అర్థమవుతుంది, 100% అర్థమవుతుంది. స్పీడ్ పెంచారంటే అర్థం కాదు. వీళ్ళు నాతోటి ఏమైనా ఇంట్లో జోకులు వేసుకోవాలన్నా, నాకు ఏమైనా విషయం తెలియకుండా మాట్లాడుకోవాలంటే మా ఇంట్లో అందరూ సర్రని స్పీడ్ పెంచుతారు మలయాళంలో మాట్లాడుతూ. అస్సలు అర్థం కాదు నాకు. నేను కూడా నాకు ఎందుకు వచ్చిన గోల, ఇప్పుడు నేను ఏదో అర్థం చేసుకోవడానికి ట్రై చేసి ఏం మాట్లాడుతున్నారని చెప్పి ఇలా కూర్చొని ఏంటి అని స్ట్రెయిన్, అనవసరంగా బ్రెయిన్ పాడవడం తప్ప. మీ ఇష్టం వచ్చింది మాట్లాడుకోండి. ఇప్పుడు సుమ్మగారు వాళ్ళ మదర్ అంటే ఓకే, పిల్లలు కూడా బ్రహ్మాండంగా మాట్లాడతారు మలయాళం. అవునా? ఓ, మీరు ఒకళ్ళ దాన్ని అక్కడ పెట్టారు, అక్కడ నేర్చుకోకుండా అలా ఉండని. నేర్చుకోమని చెప్పారు కానీ అంటే వీళ్ళు తెలుగులో మాట్లాడుతున్నారు, నా దగ్గరకు వచ్చేసి తెలుగులో మాట్లాడుతున్నారు. మా అత్తగారు కూడా నాతో తెలుగులో మాట్లాడుతుంది. ఇంకా నేనేం చేయను? ఇప్పుడు ఎవరో ఒకళ్ళు నాతో మాట్లాడడానికి ట్రై చేస్తే వస్తుందేమో, లేదు. ఓకే, అట్లా అక్కడ ఆగిపోయింది. పోనీ సినిమా ఏమైనా తీసుకెళ్ళి అంటే మధ్యలో ఏదో 1-2 సినిమాలు మలయాళానికి వెళ్ళడం తప్ప, సంవత్సరానికి 1-2. సొమ్ము కూడా మాట్లాడితే మనం రిలీజ్ అయిన ప్రతి సినిమాకి తీసుకెళ్ళినప్పుడు నాకు తెలుగు సినిమాలే చూస్తున్నప్పుడు ఇంకెట్లా, ఇంకా ఎక్కడి నుంచి వస్తుంది? థియేటర్కి వెళ్తారా మీరు? లాస్ట్ ఇయర్ అక్టోబర్ నుంచి మొదలెట్టాను మళ్ళీ థియేటర్కి వెళ్ళి చూడడం. ఓహో, అంతకుముందు రాలేదు. ఒకటి లావ్ అయిపోయాను నేను, అదొకటి జనంలోకి వెళ్తే ఏంటి ఇలా అయిపోయాడు, ఇంకోటి ఇలాంటివి వస్తాయని చెప్పి. బట్ సర్లే ఏమనుకుంటే అనుకున్నారులే, మనమంతకు మనం వెళ్ళి సినిమాలు చూడాలి, చూడకపోతే ఎలాగా. ఇప్పుడు అబ్బాయి కూడా సినిమాల్లోకి వచ్చాడు కాబట్టి వాడికి కూడా కథలు ఏంటి, ఏం జరుగుతున్నాయి, ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, ఏం కథలు ఉన్నాయి, మళ్ళీ అలాంటి సీన్లు రిపీట్ కాకుండా ఉండాలి ఈ కథల్లో, ఇవన్నీ చూసుకోవాలి కదా. అందుకని పర్లేదులే, ఏమనుకున్నా పర్లేదు.
మీరే వింటున్నారా కథలు? నేను వింటలేదు. కొన్ని కథలు ఏంటంటే ఇండస్ట్రీలో ఉన్నాను కాబట్టి నాకు ఇండస్ట్రీలో తెలిసిన వాళ్ళు కొంతమంది వచ్చి మీరు వినండి ఫస్ట్ అని, అలా కాదు వాళ్ళే వింటున్నారంటే అలా కాదు మీరు వినండి, ఒకవేళ ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే మీరు చెప్పేస్తారు కదా ఇక్కడే, మేము ఇంకా ఎఫెక్టివ్గా చెప్పచ్చు కదా. అవును, అలా అయితే చెప్పండి అని చెప్పి వింటున్నాను. ఓకే, సూపర్. ఎన్ని రెడీ చేశారు ఇప్పటికి? తనకు ఆల్రెడీ పైప్ లైన్లో ఇప్పుడు మోగ్లీ ఒకటి ఉంది, నెక్స్ట్ రాజా గారని కొత్త డైరెక్టరు, బెన్నీ అని ప్రొడ్యూసర్ ఉన్నారు కదా, తెల్లవారితే గురువారం, ఆయన బ్యానర్లో ఒక సినిమా రెడీగా ఉంది. ఓకే, నెక్స్ట్ ఇది అయిపోయిన వెంటనే అది స్టార్ట్ చేస్తాడు. ఓకే, ఆ తర్వాత ఇంకో కథ, ఆ అబ్బాయిది పేరు నాకు కరెక్ట్ గుర్తులేదు, యంగ్ మ్యాన్. ఓకే, చాలా బాగుంది కథ, ఓకే అయిపోయింది. ఓకే, అది ఒకటి రెడీగా ఉంది. కొత్త వాళ్ళే గట్టిగా. తమిళ్ డైరెక్టర్ ఒక ఆయన వచ్చారా? అదొకటి, ప్లస్ ఇంకొక ఇప్పుడు నేను విన్న కథలు ఇంకో 4 వినిపించాలి. అరే వినరా బాబు అని బతిలాడుతున్నాను నేను. అవునా? అంటే షూటింగ్లో ఉన్నాడు. అవును, నాన్న షూటింగ్లో ఉన్నప్పుడు ఇప్పుడు వింటే మళ్ళీ నా కాన్సన్ట్రేషన్ దాని మీదకి వెళ్తుంది, నేను లెట్ మీ కాన్సన్ట్రేట్ దిస్, షూటింగ్ గ్యాప్ ఉన్నప్పుడు వింటున్నాడు. ఇప్పుడు గ్యాప్ ఉంది కాబట్టి 20వ తారీఖు లోపు వినేస్తాను అన్న. సరే రావు నా పరువు తీయకు వినమనే, ఒప్పేసుకోమని కాదు, అంతే. వింటే జడ్జిమెంట్ తనది, ఇంకా వాళ్ళ ఇష్టం.